మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని 12 రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నాను ఎలా ఉంటుంది, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు వీసా ఉందా, లేకపోతే నాకు రాజకీయంగా ఎలా ఉంది, ఏదో రకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం. ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి. ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహ ప్రభావం ఎలా ఉందో అంటే, సూర్యుడు సెప్టెంబర్ 17 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వ్యక్తిగత శక్తి, గౌరవం, విజయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బుధుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం, వాణిజ్యం, కమ్యూనికేషన్ పురోగతి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల గోప్యమైనటువంటి సంబంధాలు, ఆంతరంగిక సుఖాలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు. కుజుడు కర్కాటక రాశిలోను సింహంలోనూ ఉండడం వల్ల మిత్రుల సహకారం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు మిథునంలో మీ యొక్క కెరియర్కి సంబంధించి అభివృద్ధి, ప్రమోషన్స్ లాంటివి ఇస్తుంటారు. శని వక్రీకరించే కుంభంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి, వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు కనబడుతుందని చెప్పచ్చు. రాహుకేతువు కన్యా మీనంలో ఉండడం వల్ల వివాహ సంబంధాలు, భాగస్వామ్య ఒప్పందాలు, పరీక్షలు ఎదుర్కొంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మరి వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పచ్చు. స్త్రీ పురుషులు ఎవరికి కూడా, ఐటీ, నాన్ ఐటీ, ఆ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను పదోన్నతి అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, మీరు ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారడము, లేదా ఉన్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్ళడం అనే అవకాశాలు కాస్త గట్టిగా కనబడుతున్నాయి. వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి మంచి జాక్పాట్ కాలం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా, ఇది ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ వాళ్ళకు ఉన్న వాళ్ళకందరికీ కూడా, ఎఫ్ఎన్జి వ్యాపారస్తులకు కూడా ఇది చాలా వస్తుంది. ఇక్కడ వస్త్ర, స్వర్ణ ఆభరణ వ్యాపారస్తులు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పోలీస్ కానీ, డిఫెన్స్ కానీ, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇలాంటి రీసెర్చ్ చేసేవాళ్ళు, సైంటిస్టులకి, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో కాస్త అనుకూలత కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఊహాజనితాలని మానుకోండి, ప్రాక్టికల్గా ట్రేడ్ చేయండి, అది మంచిదని కూడా చెప్పచ్చు. భార్య భర్తల మధ్య కుటుంబంలో అపోహాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీకు సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. లేదా మీకు ఉన్న సంతానం వారి యొక్క విద్య గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో, లేకపోతే మంచి విద్యా సంస్థలో మీకు విద్యా అవకాశాలతో పాటు క్యాంపస్ సెలక్షన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. లా, మేనేజ్మెంట్ చదువుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. క్రీడాకారులకి కొత్త విజయాలు, కొత్త అచీవ్మెంట్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా కడుపు సమస్య, బాగా అజీర్ణకోశ కానీ, చర్మ వ్యాధులు కానీ, ఆంతరంగిక అంగాల పట్ల కొంచెం అలర్జీస్ కానీ కొంచెం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి, మానసిక ఒత్తిడికి పోకండి. ఆరోగ్యాన్ని జనరల్ చెకప్ చేసుకొని మంచి డాక్టర్స్, ఈరోజు అన్ని రకాలైనటువంటి పరికరాలు వచ్చింది కాబట్టి మంచి డాక్టర్ని సంప్రదించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇల్లు కొనుక్కునే, భూమి పరంగా ఇల్లు కొనుక్కునే అవకాశం లేదా భూమి కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు కాస్త ఆలస్యమైన
విజయం మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి ఆస్తులు కొన్నారంటారు, వాటిలో ఉన్నటువంటి సమస్యలని కూడా తొలగిపోతాయని చెప్పచ్చు. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ. అదృష్ట దిశ అని చెప్పుకుంటే దక్షిణ దిశ కలిసి వస్తుంది, తూర్పు దిశ కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. మంచి రోజులు 2, 9, 16, 21, 28 ఈ రోజులంతా కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. అదృష్టం కలిగించే సంఖ్య మీకు 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం సెప్టెంబర్ నెల 22 మరియు 23 తారీఖులో చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఉండి, లేదా 2 రోజులు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బుధవారంలో ఒక మంచి భగవంతుని ప్రార్థన, ఒక విష్ణు ఆలయం కానీ, రామాలయం కానీ, కృష్ణుడు కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ, భద్రాద్రి రామన్ కానీ, ఇలా ఎక్కడో ఒక చోటకు వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి. ఆవులకి పండ్లు ఆకులు కూడా ఇవ్వండి. పేదవాళ్ళకి వస్త్రదానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు డైలీ చెప్పండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో, సపోజ్ మీ వయసు 30 ఉందనుకోండి, 30 దీపాలు నువ్వుల నూనెతో మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో దేవాలయంలో వెలిగించండి. ఇంకా సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ అవన్నీ కూడా పూజ చేసి దాంట్లో పెట్టి అందిస్తున్నాము. ఇది ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది. అన్ని రకాలుగా కూడా అనుకూలం పొందుతారు. మరి మాకు మాల కావాలి గురుగారు అంటే కింద నెంబర్కి మాల కావాలి అని వాట్సాప్ పెట్టండి. గురుగారు మీ ద్వారా మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం. కింద నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల అసలు ఏంటి? కరుంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినల్ కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాలి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాలి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాలి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీనికి ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో, 8 mm బ్రాస్లెట్లోనో, 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది.
వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాళి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం. రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.